676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ బ్యాంక్ ఉద్యోగాలకి ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు మన ఓన్ స్టేట్లోనే సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి మన ఓన్ స్టేట్లోనే పోస్టింగ్ కూడా ఇస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం స్టార్టింగ్లోనే సంవత్సరానికి 6,50,000 జీతం ఇస్తారు. అంటే మీరు అక్షరాల నెలకు 50,000కి పైననే జీతం అయితే పొందొచ్చు మంత్లీ. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మన ఓన్ స్టేట్లోనే పర్మనెంట్ బ్యాంక్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి ఆపర్చునిటీని మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు ఏజ్లో కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కానీ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 May 2025 ఉంటుంది. అంటే ఆ డేట్ లోపు మీకు ఖచ్చితంగా మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. వాళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్లో కూడా ఆ క్వాలిఫికేషన్ కూడా May 1 కల్లా కంప్లీట్ అయి ఉండాలంటే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చిన వాళ్ళు మాత్రమే May 1 లోపు వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకి క్లియర్గా ఎలిజిబుల్ ఉంటారు. సో May 8 నుంచి May 28 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ అయితే ఈ రోజు నుంచే May 8 నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి మీరు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తే వీడియోని లైక్ చేసి మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇందులో టోటల్ మీకు 676 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా వాళ్ళు సపరేట్గా ఇచ్చారు చూడండి. జనరల్లో 271 వేకెన్సీస్ ఉన్నాయి. హైయెస్ట్ మీకు జనరల్లోనే ఉంటాయి. ఎందుకంటే ఈ జనరల్లో ఉన్న పోస్టులకి ప్రతి కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అంటే ప్రతి కేటగిరీ వాళ్ళు ఈ జనరల్ కిందకి కన్సిడర్ చేస్తారు. తర్వాత ఎస్సీలో 140, ఎస్టీలో 74, ఓబీసీలో 124, ఇంకా ఈడబ్ల్యూఎస్లో 67, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు కూడా సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. సో ఇందులో జనరల్ అంటే ఏ కేటగిరీ కిందికి కన్సిడర్ చేయని వాళ్ళు జనరల్ కిందికి వస్తారు. ఎస్సీ తెలిసిందే, ఎస్టీ తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కిందికి వస్తారు. సో కన్ఫ్యూజన్ అంతా ఎక్కడంటే ఓబీసీ అంటే ఏం లేదు. ఈ బ్యాంక్ జాబ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కిందికే వస్తాయి కాబట్టి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కిందనే రిక్రూట్మెంట్ చేస్తారు కాబట్టి బీసీ వాళ్ళందరినీ ఓబీసీ కిందకే కన్సిడర్ చేస్తారు. అంటే బీసీఏ, బీసీడీ అందరూ ఈ ఓబీసీ కేటగిరీ కిందకే వస్తారు. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకు శాలరీ అండి. సో ఇందులో గ్రేడ్ మీకు చాలా మంచి శాలరీ ఉంటుంది. సిటీసీ అంటే సంవత్సరానికి మీకు 6,14,000 నుంచి 6,50,000 జీతం ఇస్తారు. సో ఈ శాలరీ ఎందుకు వేరియేషన్ అవుతుందంటే మీకు ఇచ్చిన సిటీని బేస్ చేసుకొని మీకు శాలరీ వేరీ అవుతుంది. సో మీకు టాప్ సిటీస్లో పోస్టింగ్ ఇచ్చారనుకో 6,50,000 ఇస్తారు. చిన్న టౌన్స్లో అలా ఇచ్చారనుకో 6,14,000 ఇస్తారు. ఎందుకంటే టాప్ సిటీస్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కదా, రెంట్స్ కానీ ఖర్చులు కానీ ఇవన్నీ. కాబట్టి మీకు ఎక్కువ అలవెన్సెస్ కలుపుకొని మీకు 6,50,000 ఇస్తారు. సో ఇందులో ఖచ్చితంగా 1 May 2025 కల్లా మినిమం 20 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 25 years ఏజ్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కేటగిరీ వైజ్గా, అంటే క్యాస్ట్ అని బేస్ చేసుకొని ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ మీకు బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా May 2, 2000 నుంచి 1 May 2005 మధ్యలో పుట్టిన వాళ్ళు క్లియర్గా ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుందని చెప్పాను కదా. ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే అక్కడ ఇచ్చిన మ్యాక్సిమం ఏజ్కి ప్లస్ 5 years యాడ్ చేసుకోండి. తర్వాత ఓబీసీ వాళ్ళకైతే 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 years, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకైతే 5 years, ఒకవేళ ఈ 1984 రైట్స్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళకైతే 5 years. ఇలా మీకు దీంట్లో కూడా సపరేట్గా కేటగిరీని డివైడ్ చేసి కేటగిరీ వైజ్గా మీకు రిలాక్సేషన్ ఇస్తారు. కాబట్టి నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని థరోలీ మొత్తం చెక్ చేసుకోండి. సో మళ్ళీ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. అంటే మీరు డిగ్రీ చేసిన, బీటెక్ చేసిన, బీఫార్మసీ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఎంబీఏ కానీ, ఎంటెక్ కానీ, పీజీ కానీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు మినిమం అంటే డిగ్రీలో రావాల్సిన మార్క్స్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 55% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళకు 60% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. దాంతోపాటు మీకు కంప్యూటర్లో బేసిక్ నాలెడ్జ్ ఉందనుకో మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. మీకు మన ఓన్ స్టేట్లోనే కండక్ట్ చేస్తారు. చెప్తాను, డిస్ట్రిక్ట్స్ ఇస్తారు కొన్ని, ఆ డిస్ట్రిక్ట్స్లోనే కండక్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకు. దాని తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, మీ సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత మీకు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఉంటుందండి. మెడికల్ టెస్ట్ అంటే మీకు పోలీసుకున్నట్లు ఏముండదు, బేసిక్
హెల్తీగా ఉన్నారా లేదా, ఏమన్నా అంటే ఏమన్నా ఉన్నాయని చెప్పి క్లియర్గా చెక్ చేస్తారు. అంతే, మీకు సైట్ ఇవన్నీ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం అయితే కాదు. సో మీకు ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ చూడండి. లాజికల్ రీజనింగ్ ఇంకా డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 60 క్వశ్చన్స్, 60 మార్క్స్, 40 మినిట్స్ టైం. ఇందులో మీకు టైం అనేది సెక్షనల్ వైజ్గా ఉంటుంది. అంటే ఒక్కో సెక్షన్కి ఒక్కో టైమింగ్ ఉంటుంది, ప్రాపర్గా చూసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 20 మినిట్స్ టైం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్ టైం. జనరల్ ఇంకా ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అండ్ ఐటీ నుంచి 60 క్వశ్చన్స్, 60 మార్క్స్, 25 మినిట్స్. ఇలా మీకు డిఫరెంట్ సెక్షన్స్కి డిఫరెంట్ క్వశ్చన్స్, అంటే డిఫరెంట్గా క్వశ్చన్స్, డిఫరెంట్గా మార్క్స్, డిఫరెంట్గా టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా చూసుకోండి. అండ్ మీ క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. సో దాని తర్వాత మీకు ఇంటర్వ్యూస్, డీవీ కండక్ట్ చేసి సెలెక్షన్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తారు. అండ్ మీకు పెనాల్టీ కూడా ఉంటుంది, అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 లేదా 0.25. అంటే మీరు 4 తప్పు పెడితే ఒకటి రైట్ పెట్టిన ఆన్సర్ కూడా తప్పు అయిపోతుంది. ఒకటి రైట్ పెడితే మీకు 1 మార్క్ ఇస్తారు. సో మీరు మ్యాక్సిమం తెలిసినవి అటెంప్ట్ చేయడానికి ట్రై అయితే చేయండి. సో మీకు ఎగ్జామినేషన్ సిటీస్ చూడండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతేనేమో ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ చేస్తారు. సో ఓన్లీ మీకు ఈ మ్యాక్సిమం ఈ సిటీస్లోనే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అయితే. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే చూడండి, తెలంగాణ వాళ్ళకైతే చూడండి, హైదరాబాద్ ఉంటుంది, కరీంనగర్ ఉంటుంది, ఖమ్మం ఉంటుంది, వరంగల్ ఉంటుంది. సో మీకు అయితే తెలంగాణ వాళ్ళకైతే ఓన్లీ ఈ లొకేషన్స్లో కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ గురించి వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయ్యారనుకో, ఇంటర్వ్యూ గురించి వాళ్ళే మీకు అప్డేట్ చేసి సెలెక్షన్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళే కంటే ముందు మీకు కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకొని మీకు అప్లికేషన్లో చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆ ఫోటోని మీ ఫోన్లో ఫోటో తీసి రెడీ చేసి పెట్టుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళే కంటే ముందు నేను కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను, ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో మీకు ఫర్దర్గా ఏం ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ వచ్చేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆ ఫోటోని మీ ఫోన్లో ఫోటో తీసి దాన్ని గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒక వెబ్సైట్, అంటే రీసైజ్ వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళేసి గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయండి ఫోటో రీసైజ్ అని చెప్పి వచ్చేస్తుంది. దాన్ని అక్కడ అప్లోడ్ చేసి 200x230 పిక్సెల్ ఉండాలి, 50 KB బిలో ఉండాలి. సో ఈ డైమెన్షన్స్లోకి అడ్జస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు సిగ్నేచర్ ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి సేమ్ సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద మీరు బ్లాక్ ఇంక్ దగ్గర సైన్ చేయాలంట. సైన్ చేసి దాన్ని మీ ఫోన్లో ఫోటో తీసి గూగుల్లోకి వెళ్ళి రీసైజ్ వెబ్సైట్ ఓపెన్ చేసి 140x60 పిక్సెల్ 20 KB బిలో ఉండేటట్లు చూసుకొని రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీకు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదా బ్లూ ఇంక్ దగ్గర ఒక లెఫ్ట్ థంబ్ వేసి దాన్ని కూడా మీ ఫోన్లో ఫోటో తీసి రీసైజ్ వెబ్సైట్ ఓపెన్ చేసి 240x240 పిక్సెల్ 200 DPI ఉండాలి, 50 KB బిలో ఉండేటట్లు చూసుకొని రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఒక వైట్ పేపర్ మీద ఒక మ్యాటర్ రాయాలి. ఏం రాయాలండి నేను నెక్స్ట్ చెప్తాను. సో దాన్ని బ్లాక్ పెన్ దగ్గర వైట్ పేపర్ మీద రాసి మీ ఫోన్లో ఫోటో తీసి అడ్జస్ట్ చేయాలి. ఎంత అంటే 800x400 పిక్సెల్ 100 KB బిలో ఉండాలి. సో ఈ 4 డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్లో ఏం రాయాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, తర్వాత ఇక్కడ బ్రాకెట్లో పెడుతున్నాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రిక్వైర్డ్ వరకు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో స్మాల్ లెటర్స్లో మాత్రమే సిగ్నేచర్ కానీ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కానీ 2 స్మాల్ లెటర్స్లో ఉండాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మీకు అప్లికేషన్లో చాలా యూజ్ అవుతాయి. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. SC ST PWBD వాళ్ళకైతే 250 రూపీస్ ఉంటుంది, అండ్ మిగతా వాళ్ళకు 1050 రూపీస్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫీ పే చేయాల్సిందే. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే కేటగిరీని బట్టి మీకు అప్లికేషన్ ఫీ కూడా వస్తుంది. అండ్ మీరు సెలెక్ట్ అయితే DBలో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చెక్ చేస్తారు. ఒకవేళ మీరు తప్పు పెడితే మాత్రం మీకు అక్కడ మీకు జాబ్ కూడా ఇవ్వరు. ఖచ్చితంగా మీ క్యాస్ట్ ఏదో అదే సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. సో మీకు వీటికి సంబంధించిన లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నోటిఫికేషన్ PDF కానీ అప్లై లింక్ కానీ అవన్నీ. సో మీకు అప్లికేషన్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. మీకు ఒకవేళ ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ నేను అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే, సో మీ ఇంట్రెస్ట్ కానీ మంచి ఎక్కువ వచ్చిందాక నేను ఖచ్చితంగా ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. ఈ ఆపర్చునిటీ మీకు IDBI బ్యాంక్ వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. 676 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోగానే ఓన్ స్టేట్లోనే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి
ఓ మ్యాక్సిమం ఓన్ స్టేట్లోనే పోస్టింగ్ ఇస్తారు కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. వీటికి సంబంధించిన లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు ఖచ్చితంగా మీరు వాటిని ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా మీకు జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు ఖచ్చితంగా మీరు వాటిని ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా మీకు అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో కింద కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.